మీరు దాదాపు 2009 అంటే మీరు 17 ఇయర్స్ ఉంటారు. కనుక మీరు ఇంటర్మీడియేట్ ఉంటారనుకుంటాను. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఉంటారమ్మా. ఓకే. మీకు ఎలా ఉంటుంది అంటే శ్రీనిధి గారు, శ్రీనిధి మీది వివరాలు చెప్తున్నాను. 10/10/2009 8:15 PM నిర్మల్. ఓకే. మీరు అడిగిన ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ గురించి అడిగారండి. ఓకే. మ్యారేజ్ గురించి టెన్షన్ ఏం లేదమ్మా. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ చేయండి మొదలుగా. ఎడ్యుకేషన్ తర్వాత మీకు మ్యారేజ్ యోగ్యమైతే ఉంది చెప్తాను ఎప్పుడు అనేది. మీరు మెయిన్గా ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మెయిన్గా మీకు అదృష్టం చాలా బాగుంది. అదృష్ట జాతకం బాగుందండి. ఓకే. మీ జాతకంలో మీ యొక్క తెలివి, క్రియేటివిటీ బలంగా ఉన్నాయండి. కాన్సంట్రేషన్ అనేది కొన్నిసార్లు తగ్గవచ్చండి. ఇంట్రెస్ట్ తగ్గుతుందండి, ఫోకస్ తగ్గుతుంది. కానీ మీరు ఫోకస్ పెడితే మంచి రిజల్ట్ సాధించగలరండి. ఓకే. 26-29 మధ్య చదువులో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ప్రొఫెషనల్ కోర్స్ ఇంజనీరింగ్, మెడికల్, కామర్స్, కంప్యూటర్లో షైన్ అయ్యే యోగ్యం అయితే కనిపిస్తుందండి. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయడానికి కూడా సామర్థ్యం ఉందండి మీకు. మ్యారేజ్ గురించి అండి, పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం అయితే అస్సలే లేదు. సాధారణంగా మీకు 24-27 ఏళ్ల మధ్య జరిగే అవకాశం చూపిస్తుందండి. మీ వయసు 24 నుంచి 27 ఏళ్ల మధ్య జరిగే అవకాశం చూపిస్తుంది. మంచి చదువుకున్న సెటిల్డ్ పర్సన్ మీకు